జాయింట్ ఓకే. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. నమస్తే హాయ్. నమస్తే అండి. నమస్తే నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చాలా లేట్ అయిపోయారు. ఫోన్ కొంచెం పైకి లేట్ పెడతారా అండి? ఓకే బ్రో. ఓకే, గ్రేట్. సో చెప్పండి బ్రో. అదే అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో మీ అంతటి మీరే రీచ్ అవుట్ అయ్యారా నమన్ కి? ఎవరు సార్? మీ నవీన్ కా? నమన్ కి యా యా. మీరే రీచ్ అవుట్ అయ్యారు. ఓకే. నేను సో నేను ఎందుకు రిచర్డ్. ఐ మీన్ నాకు కన్సర్న్ అర్థమైంది, మీరు చెప్పింది టాపిక్ నాకు అర్థమైంది, అందుకే నేను లైవ్ లోకి వచ్చా. అవును సో బ్రో. అసలు యాక్చువల్ గా నవీన్ మీతో ఎప్పటి నుంచి టచ్ లో ఉన్నాడు? నాకు జస్ట్ 2 days బిఫోర్ నుంచే అసలు నేను ఫస్ట్ రావడం లైవ్ లోకి, ఇదే ఫస్ట్ వీడియో. ఓకే. అయితే నాకు అంటే అవునంటారా? లాస్ట్ 3 days ఓకే, నుంచి లైవ్ లో 2 days. ఉన్నాను. ఓకే, నాకు మంగళవారం ఆఫ్టర్నూన్ నుంచి నాకు టచ్ లో ఉన్నాడు. అంటే నా త్రూ కాదు, కొందరు పర్సన్స్ ద్వారా నాకు పరిచయం అనమాట. నాది ఇక్కడే ఎస్కోట, భవాన్ నగర్ ఎస్కోట్ అనమాట తను ఉండేది. నాకు రీచ్ అయ్యాడు. రీచ్ అయ్యి ఫస్ట్ విజయనగరంలో కలిశాడు. నేను వైజాగ్ నుంచి వస్తాను, ఫోన్ చేసి ఇలా విజయనగరం రండి అంటే విజయనగరం వెళ్తే లాయర్ దగ్గరికి వెళ్ళారు అనమాట. బాండ్ పేపర్స్ పట్టుకోలే. ఏ రోజు జరిగింది ఆ ఇది? బాండ్ ట్యూస్డే నైట్. ట్యూస్డే నైట్. ఓకే. ఓకే. ఆ రోజు బయటకు వచ్చిన జరిగింది. యా, ఆ రోజు సబ్జెక్ట్ ఏంటంటే మీ నెగిటివ్ గా వీడియోస్ చేస్తున్న వాళ్ళ మీద ఇలాగా కేసు పెడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి నాకు చెప్పాడు అనమాట. చెప్తే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు, అసలు తప్పు చేస్తే నువ్వు ఎందుకు భయం పడతావు, తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయం పడాలి, నువ్వు తప్పు చేసావా అని చెప్పి నువ్వు అక్కడికి అక్కడ నుంచి తీసుకొచ్చాను. నేను నా కారులో ఎక్కించుకొని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన ఎస్కోట్ తీసుకొచ్చాం. తీసుకొచ్చి 2 days నుంచి భోజనం అటు చేయలేదు తను. భోజనం చేయలేదన్నా నాకు ఏం అర్థం అవట్లేదు అని చెప్పి అంటే, నువ్వు తప్పు చేయలేము, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, అందరూ వీడియోస్ చేస్తున్నారు కదా, నువ్వెందుకు అలాంటి వీడియోస్ చేస్తున్నావు, అలాంటి వీడియోస్ అటు చెయ్యొద్దు అని చెప్పి నేను ఆల్టర్నేట్ గా అది ఇది అని చెప్పి అంటే, సరే ఏదో ప్లాన్ చేద్దాంలే, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు, నువ్వు ఆల్రెడీ సర్వీస్ చేసావు కదా, సర్వీస్ చేసిన వాళ్ళని నువ్వు రిక్వెస్ట్ అడుగు, నాకు ఇలాగ హెల్ప్ చేయండి, నాకు ఇలాగ బ్యాడ్ గా అయిపోతుంది ప్రచారం అని చెప్పి అంటే, వాళ్ళే ఒక ర్యాలీ టైప్ లో ఇలాగ చేద్దాం అని చెప్పి నేను ప్లాన్ ఇచ్చాను. అంటే దీని సర్వీస్ చూసి నేను కూడా సపోర్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే తర్వాత లేట్ నైట్ అయిపోయింది. తను మళ్ళీ ఇంకొక ఎవరో సమ్ ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేస్తున్నప్పుడు ఫోన్ వస్తే బయటకు వెళ్ళాడు, మాట్లాడేసి లోపలికి వచ్చి ఫోన్ పడేసి నాకు చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదన్నా అని చెప్పి నాకు చెప్పాడు. చెప్తే ఎందుకు తమ్ముడు అలాగవుతున్నావు ఏమని చెప్పంటే, నేను పేరెంట్ తో మాట్లాడిన వాయిస్ రికార్డ్ ఒకటి రేపు పోస్ట్ చేస్తున్నారన్నా, నాకు ఇంకా కెరీర్ అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఏడుస్తున్నాడు. అదేం ఉండదు తమ్ముడు, 100 మంది 100 రకాలు పెడుతున్నారు, నువ్వు నిజంగా సర్వీస్ చేసి ఇది ఉంటే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవడు అడగడు కదా అని చెప్పేసి నేను మాట్లాడితే లేదన్నా అని చెప్పి నేను సరే నేను వెళ్తాను తమ్ముడు జాగ్రత్తగా ఉండని చెప్పి అంటే, లేదన్నా నేను మీతో వస్తాను, కొందరు ఫ్రెండ్స్ కూడా అన్నతో వెళ్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది, ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూస్తారులే అని చెప్పి నాకు, నువ్వు అన్నతో ఉండని చెప్పి నాకు అక్కడ ఫోర్స్ చేస్తే, అన్న నేను మీరే అక్కడ రూమ్ తీయనన్నా అని చెప్పి అంటే, సరే తమ్ముడు రా అని చెప్పి నేను మాదే ఓన్ రిసార్ట్ ఉంది అక్కడ రూమ్ లో ఇద్దరు పడుకున్నాం. నైట్ చాలా ట్యూస్డే నైట్ ఉండిపోయాడు. నైట్ చాలా ఇదిగా అయితే నేను ప్రాబ్లం లో ఉన్నారంటే హెల్ప్ చేయాలని చూస్తాను, కానీ దానికి తప్పు అంటే మాట నేను దాన్ని ఫేస్ అవుట్ చేస్తాను, కానీ తప్పు చేయకుండా మటుకు ఏదైనా చేస్తే అది సాయం చేయాలని చూస్తాను. వాడేం చేశాడు, అసలు ఏమీ ఓపెన్ అవ్వలేదు నా దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ పడుకున్నప్పుడు కూడా ఓపెన్ అవ్వలేదు. ఫైనల్ లేట్ మార్నింగ్ 4:30 కల్లా యూఎస్ నుంచి కాల్ వచ్చింది. వీడికి ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసి ఏంటి నవీన్ ఏంటి ఇలా జరుగుతుంది తోటి మాట్లాడితే, వాట్సాప్ కాల్ మాట్లాడితే నేను తెలియసున్నా, లేదు సార్ నేను తప్పు చేశాను అది ఇది అని చెప్పి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు చాలా మంచి పనులు చేసావు, నువ్వు ఇలా చేయవు అనుకున్నావు, నువ్వు ఎందుకు ఇలా ఫ్రాడ్ పని చేసావు, అసలు అమౌంట్ నువ్వు ఎందుకు రిటర్న్ తీసుకున్నావు అని చెప్పి, లేదు సార్ నేను ఇలాగా మళ్ళీ వేరే పేషెంట్ కి నేను యూజ్ చేయడం కోసం తీసుకున్నాను ఆల్రెడీ చెప్తున్నాడు కదా. అదే టాపిక్ చెప్తే, అయినా మేము ఇప్పుడు నువ్వు సర్వీస్ చేస్తా మీకు సపోర్ట్, నువ్వు కూడా ఇలా మాకు తెలియకుండా ఓన్ డిసిషన్ తీసుకుంటే మేము ఎందుకు వచ్చి ముందుకు వచ్చి మేము హెల్ప్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు, అంతే కదా.
ఫారినర్స్ ఇప్పుడు యూఎస్ లో ఉంటున్నారు, వాళ్ళు సర్వీస్ చేయాలని ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడికి సర్వీస్ చేయలేరు కదా, వాళ్ళు అమౌంట్ అయితే పంపించగలరు కానీ డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి హెల్ప్ చేయలేరు. ఇలాంటి వాళ్ళు త్రూ సర్వీస్ చేయాలని చూస్తారు. ఆ విధంగా అతను నువ్వు చాలా రాంగ్ చేసావు, ఇప్పుడు ఆల్టర్నేట్ ఏంటి ప్లాన్ అని చెప్పి అంటే నాకేం అర్థం అవట్లేదు సార్, అది సార్ నాకు చావు తప్ప వేరే ఆప్షన్ లేదంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి సోన్స్ అంటే నేను సోన్స్ ఒక బ్రదర్ దగ్గర ఉన్నాను, ఆ రూమ్ లో ఉన్నాను అని చెప్పేసి అతనితో చెప్పారు. అతను మళ్ళీ ఒకసారి అతనికి ఇవ్వండి అని చెప్పి ఇంట్రడక్షన్ చెప్పుకున్నారు. నేను చెప్పా సోన్స్ సార్, నేను ఎక్స్ పార్లమెంట్ అధ్యక్షుడిని కాంగ్రెస్ నుంచి, నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా బిజినెస్ చూసుకుంటున్నా, పాలిటిక్స్ వదిలేసి. సార్ ఏంటి సార్ అంటే నేను చెప్పా షార్ట్ కట్ లో, సార్ ఏం ప్లాన్ చేద్దాం సార్ అంటే నేను ట్రైబల్స్ ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు చేశాడు, బ్రిడ్జ్ కట్టడం, ట్యాంకులు కట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేశాడు కదా, వీళ్ళందరితో ర్యాలీ పెడదాము, ర్యాలీ పెట్టి దాన్ని సక్సెస్ చేద్దాం. బుధవారం ప్లాన్ చేసాం. అసలు బుధవారం ప్లాన్ చేశారు ఇది మీరు? నేను అతనితో చెప్పాను బుధవారం ప్లాన్ చేయాలి. అసలు 4:30కి మాట్లాడాం కదా మార్నింగ్, బుధవారం ఈవినింగ్ కి ప్లాన్ చేస్తా. నేను మళ్ళీ ఆ రోజు నాకు మా ఫ్రెండ్ కొద్దిగా వేరే దీంట్లో మీటింగ్ ఉంటే నేను వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. నేను అతనికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసా, ఇలా ప్లాన్ చేశాను, ఇలాగ వెళ్తే మనకి బాగుంటది, బెస్ట్ గా ఉంటది, నీకు నువ్వు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు నీకు వచ్చారనుకో సపోర్టర్ గా, ఆ వీడియో పెట్టుక నువ్వు వైరల్ అవుతావు, అంతేగాని నువ్వు ఈ విధంగా చేస్తే అవ్వతమ్ముడు అని చెప్పి నేను చెప్తే, సరే అన్న అలాగైతే అలా చేద్దాము అని చెప్పి అతను చెప్పారు. యూఎస్ లో అతను చెప్పి చాలా బాగుంది సార్, ఈ విధంగా వీడియో చేయండి సార్, ఎంతమంది నెగిటివ్ పెట్టుకున్నా ఈ గురించి సపోర్టర్స్ గా ఎంతమంది జనాలు వచ్చారంటే కొద్దిగా పాజిటివ్ గా వీడియోస్ వెళ్తుంటాయి కదా, ఆ విధంగా ప్లాన్ చేస్తే నేను మార్నింగ్ సరే తమ్ముడు అని చెప్పి, సరే సార్ నేను ఉంటానని చెప్పి అతని ఫోన్ నేను వీడికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. హ్యాండ్ ఫ్రెష్ అప్ అయ్యి నేను తమ్ముడు నేను కొద్దిగా 10:30 కల్లా నేను టౌన్ లో ఉండాలి, మళ్ళీ 1 o'clock ఇలాగా రిటర్న్ అవుతాను, ఇక్కడ ఉంటాను, ఈలోపు మీరు మొత్తం అరేంజ్ చేసుకోండి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను. చెప్పి నేను టౌన్ వెళ్ళి ఈలోపు మా లోకల్లో ఉన్న మన చుట్టూ అయితే అన్న కొందరు బావాని కొందరు ఫోన్ చేసి మీరు అతనికి సపోర్ట్ చేయొద్దన్నా, కుర్రోళ్ళు చూసారు నా వాటిని చూసి, అన్న మీరు సపోర్ట్ చేయొద్దు, అయితే కొన్ని వాయిస్ రికార్డ్ లాంటివి వస్తాయి, డైరెక్ట్ గా స్కామ్ చేసి అని చెప్పి ప్రూవ్ అయిపోయింది, ఇది ఒకటే కాదు ఇంకో 3-4 స్కామ్లు వచ్చాయి చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు లేదని చెప్తే నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం వాయిస్ రికార్డ్ సైతం వచ్చాయి. దానికి ముందే నేను ఈ యూఎస్ కాల్ మాట్లాడిన తర్వాత ఆడితో మాట్లాడాను, తమ్ముడు ఏంట్రా పరిస్థితి, నువ్వు చేసావు లేదా అనుకున్నాడు, నేను అకౌంట్ కొట్టించానని అతనితోటే ఒప్పుకున్నాడు. 16 లక్షలు అకౌంట్ కొట్టించుకొని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు, క్యాష్ తీసుకున్నాడు అని మీరు చెప్పింది కూడా వాస్తవమే, అతనితోటే చెప్పాడు, ఒప్పుకున్నాడు కదా మీ ముందు. ఓకే, మన ముందు ఒప్పుకున్నాడు, అతనికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో యూఎస్ఏ నుంచి అతను కూడా చెప్పాడు. అతను ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకొకరికి ఎవరికైనా సమస్య జరిగిందంటే ఎవరు అలాంటి అవునా కదా? కాదు అంటే నేను క్వశ్చన్ అడుగుతా మీకు, చెప్పండి. మంగళవారం నైట్ అంతా ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ నైట్ నుంచి మీతోనే ఉన్నాడు నవీన్? ఉన్నాడు, ఆ నైట్ మీతో ఉండి మీతో పాటు పడుకున్నాడు మీ రూమ్ లో. సో నైట్ మార్నింగ్ 3 o'clock మీతో ఈ ఎంత అమౌంట్ తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఎక్స్పోజ్ చేయలేదు, అప్పటికి చేయలేదు. మార్నింగ్ కాబట్టి నేను సపోర్ట్ చేసి ఈ విధంగా ప్లాన్ చేశాను. సో మీరు ప్లాన్ చేసింది ఏంటంటే ఇంత నెగిటివిటీ జరుగుతుంది కదా, పాజిటివ్ గా చేద్దాం, దానికి ర్యాలీ చేద్దాం, నువ్వు హెల్ప్ చేసిన వాళ్ళని ర్యాలీ చేద్దాం, మీడియాని పెడదాము, అక్కడ కొంచెం సాఫ్ట్ కార్నర్ మూవ్మెంట్స్ స్క్రిప్ట్ లా ప్రిపేర్ చేశారు మీరు, అది చేసాం. ఓకే, మీ ప్లానింగ్ మీద అది ప్లాన్ చేశారు. మార్నింగ్ 4 o'clock యూఎస్ నుంచి కాల్ వచ్చింది నవీన్ కి. నవీన్ కాల్ వచ్చినప్పుడు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కరెక్ట్ నేను అమౌంట్ తీసుకున్నాను, అమౌంట్ మొత్తం అంతా అయిన తర్వాత అతనికి నేను తీసుకున్నాను చెప్పాడా? ఎంత తీసుకున్నా మీతో కూడా చెప్పాడా తర్వాత ఎంత తీసుకున్నాను ఏంటన్నది? తర్వాత చెప్పాడు, ఫస్ట్ అయితే నాకు చెప్పలేదు, నేను అసలు తప్పు చేయలేదన్నా, తప్పు చేసినానన్నా వచ్చేస్తారని చెప్పి నా మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, నేను చచ్చిపోతానన్నా అని చెప్పి అంటున్నాడు తప్ప నేను తీసుకున్నానని చెప్పి కాదు. అతనితో చెప్పిన తర్వాత నేను గట్టిగా అడిగితే అప్పుడు నాకు చెప్పాడు, నేను తీసుకున్నాను పలానా సాయి అని అకౌంట్ కొట్టించాను అని చెప్పాడు అన్నమాట. ఓకే, అసలు మీకేం చెప్పాడు అసలు అమౌంట్ విషయం, ఈ లిటిల్ కృష్ణ పేరెంట్స్ దగ్గర ఎంత తీసుకున్నాను ఏం చెప్పాడు మీతో అసలు? ఇదే చెప్తున్నా కదా, అమౌంట్ 16 lakhs కొట్టించుకున్నాడు, 50 లక్షలు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ అంటే మరి ఇప్పుడు అకౌంట్ వచ్చిన అకౌంట్ కనబడుతుంది కానీ క్యాష్ తీసుకున్నా ఎంత తీసుకున్నా చెప్పరు కదా. మీకేం చెప్పాడు తర్వాత? తర్వాత
నాకు ఇంకేం కొట్టించదు వాస్తవం చెప్పాడు. సరే తమ్ముడు అని చెప్పి ఇంకా నాకు అర్థం అయిపోయింది కదా నువ్వు స్కామ్ చేసావు అని చెప్పి నాకు అర్థం అయిపోయింది. సరే తమ్ముడు, సరే మీ ప్లాన్ లో మీరు ఉన్నా, నాకు పని ఉందని చెప్పి నేను స్కిప్ కొట్టాను అనమాట. అది ఓకే ఓకే. సో అమౌంట్ అంటే మీతో అమౌంట్ తీసుకుంటానని చెప్పేసి అన్నాడు, అంతేనా? యా అమౌంట్ అవును. అక్కడ తీసుకున్నాడని చెప్పాడు. ఓకే. అంటే మీ దృష్టిలో వాడు తప్పు చేశాడా చేయలేదు? ఎందుకంటే ఆ రోజు నైట్ మీతో స్టే చేశాడు కదా, మీ దృష్టిలో మనోడు తప్పు చేశాడా చేయలేదా? నేను ఎవరినైనా సరే ఒకసారి చూస్తే అబ్జర్వ్ చేస్తే నేను కనిపెట్టేస్తాను. నేను తప్పు చేశాడని తెలిసి కూడా నేను అడిగాను, 10 సార్లు అడిగాను. ఎవరినైనా సరే అడగకుండా మనం దొంగని పక్కన పెట్టుకొని కూర్చోలేం కదా. అవును. దొంగని దొంగనే చూపించాలి కానీ దొంగను కూడా చూపించలేం కదా. నైట్ అంతా చెప్పలేదు అసలు. ఆ కాల్ వచ్చిన తర్వాత అతనితో ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మనకి చెప్పాడు. మీకేమని చెప్పాడు? క్యాష్ గురించి, ఇదే ఆ డబ్బుల గురించి చెప్పాడు. నాకు అంత ఓపెన్ గా చెప్పరు కదా, మనకి తక్కువ పరిచయం, 1 డే బిఫోర్ పరిచయం, ముందే అంత ఓపెన్ గా ఏం మాట్లాడలేరు కదా. అది సార్ ఇప్పుడు మీ నేను దగ్గర మాస్టర్ మీ కూడా దగ్గర ఫోన్ 1 డే ముందు పరిచయం అంటున్నారు కదా, ఎందుకు వచ్చాడు క్యాజువల్ గా మీతో కలవడానికి ఎందుకు వచ్చాడు? ఫ్రెండ్స్ మన బాగా క్లోజ్ ఎస్కోట్ లో, వాళ్ళ త్రూ నా దగ్గరికి ఎప్పుడు చేయరనమాట. అన్నతో ఉంటే నీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తారు, ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అని చెప్పి పొలిటికల్ గా తిరుగుతుంటాం కదా, దానివల్ల సమస్యలు ఉంటూ ఉంటాయి, క్లియర్ చేస్తూ ఉంటాం. దీని మీద మన దగ్గరికి వచ్చారనమాట. ఓకే. అదే మొదటి పరిచయమా మీకు నవీన్ రామ్ సింగ్ కి? అదే మొదటి పరిచయం. అంటే నేను ఈ ఇష్యూ మళ్ళీ మీద మీతో హెల్ప్ తీసుకోవడానికి వచ్చాడు. యా ఓకే ఓకే ఓకే. అది తీసుకొని వచ్చాడు. సో నేను ఒక మాట విన్నాను అందరు కాల్లో, ఓకేనా? చెప్పండి బ్రో. సో అది ఏంటి, అది కొంచెం మీరు క్లారిటీ ఇస్తే బాగుంటది మొత్తం. చెప్పండి బ్రో, చెప్పండి పర్లేదు. నేను మనవాడు ఆ రోజు నైట్ ఎవరినైనా హార్మ్ చెయ్యాలి అని ప్లానింగ్ చేశాడా? అంటే ప్లానింగ్ అంటే పేరెంట్స్ తో వీడియో తీయాలి అని చెప్పేసి ఆ రోజు డే నైట్, ఆ మంగళవారం నైట్ నుంచే మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్ళిపోయి ఆ వీడియో తీసుకొని వద్దామన్నా అది ఇది అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ వీడియో రివీల్ అయిన బెంగళూరు వెళ్ళిపోయి వీడియో తీసుకుందాము, నవీన్ తప్పులేదు, నవీన్ మంచోడు అని చెప్పి వీడియో చేయించమని మనకు చెప్పాడు అనమాట. నేను చేయిస్తానులే తమ్ముడు, అయితే నేను జెన్యూన్ అని నమ్మాను. జెన్యూన్ అని నువ్వు సర్వీస్ చేసావు, వాళ్ళకి హెల్ప్ చేసావు, అతను హెల్ప్ మర్చిపోయి నేను బ్యాట్ చేస్తున్నారు, మరి ఎవరో త్రూ తెలియదు, సర్లే తమ్ముడు అది నిజంగా కరెక్ట్ అయితే మటుకు నేను వచ్చిన తర్వాత అక్కడికి వెళ్దాం, నేను తీయిస్తాను. అతను ఎందుకు చెప్పరు అంటే, అన్న చాలా మంది ఉన్నారన్న అక్కడ, అతను సపోర్ట్ గానా మనకు కొద్ది గ్యాంగ్ తో వెళ్ళాలన్న, గ్యాంగ్లు ఇవన్నీ తమ్ముడు, మనం కరెక్ట్ అనుకున్నప్పుడు ఒక్కడు మాట్లాడొచ్చు, 100 మంది తీసుకెళ్ళట్లేదు. ఎగ్జాక్ట్లీ. తప్పు లేనప్పుడు 100 మంది వెళ్ళినా ఒకటే, ఒక్కడే వెళ్ళి మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు లైవ్ టికెట్ రమ్మన్నప్పుడు ఎందుకు రావట్లేదు? పేరెంట్స్ తో మీకు పని ఏంటి బ్రో? వాస్తవంగా మాట్లాడితే ఈ రోజు ఇంట్లో వాడికే సాయం అడిగితే సాయం చేయలేని రోజులు ఈ రోజు ఆస్తుల కోసం. అలాంటిది ఎవరికో హెల్ప్ చేసేస్తాం ఇవన్నీ అంటే అది స్క్రిప్ట్ కాదా? ఇంట్లో వాడికి బాగాలేదు అంటేనే రూపాయి సాయం చేయలేని రోజులు ఇవి, అంతే కదా? ఇంత స్క్రిప్ట్, ఇవన్నీ స్క్రిప్ట్లే కదా. అరుణ్ గారు, మనం మాట్లాడుకున్న కన్వర్జేషన్ లో మనం ఒక మాట మీరు అన్నారు, ఇలాగా ఆయనకి ఇలాంటి థాట్స్ కూడా వచ్చాయి, హార్మ్ఫుల్ థాట్స్ కూడా వచ్చాయి, ఆ విషయం గురించి ఎంత అమౌంట్ అయినా సరే పర్లేదు అని చెప్పేసి నాకు చెప్పాడు. నేను అంటే చూడండి, మీరు ఆ మాటని క్లియర్ చేయాలి. అంటే విషయాలు ప్రజలకు తెలియాలి, ఓకేనా? నేనేదో నేను ఒక మాట చెప్పేది ఉంటారా, నేను ఎప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా నేను బయటకు రాలేదు. నా ఇన్స్టా ఐడి పెడతాను, ఫేస్బుక్ చూస్తాను, ఇందులో కూడా నా పోస్టులు గట్టా షేర్ చేయను. నాకు అసలు నచ్చదు ఫేస్ అవుట్ అవ్వడం, ఎవరికైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడం తప్ప. తప్పు ఉంటే తప్పు ఉందని చెప్తాను, రైట్ అంటే రైట్ అని చెప్తాను. తప్పు ఉంది అని చెప్తే ఆడికి పనిష్మెంట్ చెప్పేసి వీళ్ళు చేస్తాను అవతలకి. కానీ ఇప్పుడు తప్పు ఉందని చెప్పేసి మనం ఆడవైపు వెళ్ళిపోలేం, తెలిసి కూడా ప్యాకేజీలు మాట్లాడుకోవాలి, మనకి ఆడికి సపోర్ట్ చేయలేం కదా. అయితే అన్న ఎనీ కాస్ట్ ఏదైనా చేద్దాం అని చెప్పేసి నాకు ఏం చెప్పండి పర్లేదు, అదే క్రిమినల్ లాఠీ పెట్టాడు, నన్ను మోసం చేశాడు, ఎవరు చంపేద్దాం అన్నా, ఎవరు? లిటిగేషన్ ఫాదర్ ని. నాకు దీంతో వీడు నిజంగా హెల్ప్ చేసినోడు అయితే ఆ మాట అన్న కదా, అంత క్రూరతంగా మాట్లాడు కదా, చంపేయాలి అన్న కసి ఎందుకు వచ్చింది అడికి? అసలు మీతోనే అన్నాడు? నిజంగా జెన్యూన్ గా నాతో అన్నాడు. నా ముందు రమ్మనండి, దమ్ముంటాడికి, దమ్ముంటే రమ్మనండి. ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను అన్నా. ఆడు చాలా బ్లేమ్ చేశాడు, నన్ను ఎర్రపుకుని చేశాడు, వల్గర్ వచ్చేస్తున్నాయి. ఆడు నన్ను చాలా
దారుణంగా ఇచ్చేసాడన్నా, ఎదవం చేశాడు, అనుకున్న కమిట్మెంట్ చేయలేదన్నా, నా వాయిస్ అసలు బయటకు రిలీజ్ చేయను అన్నాడు, అనుకున్న కమిట్మెంట్స్ ఏవి కూడా నన్ను ఫాల్స్ చేశాడు, బయట పెట్టేశాడన్నా, నా కెరీర్ పోయింది, మీరు ఏం చేస్తా తెలియదు, ఎన్ని కాస్ట్ అని లేపేయాలన్నా, మీరు లొకేషన్ తీస్తే తీయండి, లేదంటే నేను ట్రై చేస్తానని చెప్పి చాలా ప్రయత్నం చేశాను లొకేషన్ కోసం. చూసారా ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఎందుకు ఆయన బెంగళూరు వచ్చామని చెప్పాను వాళ్ళని. ఉమ్, ఆ, ఉమ్, ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు, ఆమె మీరైనా కాదు ఓకే. పబ్లిక్ చెప్తున్నాను నేను ఇప్పుడు పబ్లిక్ కి కొన్ని తెలియట్లేదు సార్, లేదు, ఒక ఎవరైనా నిమిషం. వీడియో పెట్టి ఆ ఒక విషయం పబ్లిక్ చెప్తాను. అనట్లేదు కానీ, ఎవడో సర్వీస్ చేస్తున్నాడని చెప్పి సనబోతుకి పారిపోయి ఆడే దేవుళ్ళ పూజ చేస్తున్నారు కానీ, ఇంట్లో వాడు ఏదైనా పని చెప్తే చెయ్యరు. వాస్తవం చెప్తున్నాను, అమ్మ నాన్నలో ఏదైనా పని చెప్తే చెయ్యరు. కానీ ఎవడో వచ్చేస్తున్నాడు, ఆడు దేవుడు ఇది ఇది ఫేమస్ అయితే ఆడితో సెల్ఫీలు దిగడానికి, ఆర్టిస్ట్ వచ్చాడు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, సెల్ఫీలు దిగడానికి వెళ్తారు కానీ ఇంట్లో ఒక పని చెప్తే చేస్తున్నారు ఈ రోజు. బ్రదర్ మీరు చెప్పిన మాట మీద నేను వాళ్ళు stand అయి అయిపోయింది ఉంటారా? ఇప్పుడు. నేను ఒకటే క్వశ్చన్ అంటే ఉంటాను బ్రో. క్వశ్చన్ లేదు, మీరు చెప్పిన మాట చెప్పండి. మీద స్టాండ్ అయి ఉంటారా? చెప్పండి బ్రో. మీరు చెప్పిన మాట మీద నవీన్ మీకు ఇలా చెప్పాడని చెప్పి మీరు స్టాండ్ అయి ఉంటారా? స్టాండ్ తీసుకుని ఉంటారా? ఉంటాను ఉంటాను ఉంటాను. ఒకటి నేను పబ్లిక్ కోట్ చెప్దాం అనుకుంటున్నా అందరికి. చెప్పండి ఇప్పుడు ఏంటంటే చెప్పండి. మేమందరం మేము కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఓకేనా? మాకు అవును సోషల్ మీడియా అవును ఇది మాకు కొత్త, ఏదో వచ్చి మాకు అవును ఫాలోవర్స్ వచ్చేయాలి, నాకేం యూట్యూబ్ ఛానల్ లేదు, ఫేస్బుక్ ఛానల్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. అవును నేను జస్ట్ అవును నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఇల్తమస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసుకుంటున్నాడు, తనకు కూడా ఖాళీ అవును లేదు, ఓకేనా? నేను ఉమ్, 15 years గా ఒక హెచ్ఆర్ గా ఐటీ కంపెనీలో హెచ్ఆర్ గా వర్క్ చేస్తున్నాను, నేను ఒక ఇండియా హెడ్ గా ఓకే వర్క్ బ్రో. చేస్తున్నాను, నాకు ఇనఫ్ శాలరీ ఓకే. వస్తుంది, నాకు ఈ డబ్బులు అవన్నీ నాకు అవసరం అవును లేదు. ఒకరికి అన్యాయం అవునవును జరిగింది, అది మా ఊర్లో మా ఇంటి దగ్గరలో అవును అన్యాయం జరిగింది, ఆయన నమ్మకంతో నాకు ఫోన్ చేసి ఇలా జరిగింది వాసు గారు, నాకు భయం వేస్తుంది, ఏం చేయాలో తెలియదు అంటే, అప్పటికప్పుడు ఆయన ఎంత అమౌంట్ కాబట్టి రిస్క్ ఉంది, ప్రాణాల మీద కానీ దేని మీద రిస్క్ ఉంది. నేను అప్పటికప్పుడు అవును ఆయనకి ఫోన్ చేసి మీరు ఓ పని చేయండి, బయలుదేరి అక్కడి నుంచి బెంగళూరు వచ్చింది, మీ పిల్లడికి మీరు ఎవరు ఇంజక్షన్ చేయించుకోవాలి, మీరు ఆ విషయం గురించి ఆలోచించొద్దు అని చెప్పి నేను తీసుకొని వచ్చిన అదే రోజు నైట్ అవును. మీతోని ఇలా అన్నాడంటే ఎంత క్రిమినల్ మైండ్, అది ఎంతవరకు కరెక్ట్? వాడు మరి నేను ఈ ఒక్క విషయం చెప్తున్నా. టాపిక్ వచ్చిన వెంటనే నేను నైటే రిక్వెస్ట్ చేశాను బ్రదర్ కి, అవును ఎప్పుడు కానీ చేయనప్పుడు అరుణ్ నాకు గారు మీ మార్నింగ్ గట్స్ కి చెప్పండి బ్రదర్. బయటకు వచ్చి చెప్పినందుకే హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. అది నాకు అంటే వేరే విధంగా అలాంటి మాటలు రాకుండా ఉంటే నేను పట్టించుకోకపోతుంది. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ కి వచ్చాడో, ఆడంతా తెగించాడు అంటే నాకు మైండ్ సెట్ కి వచ్చి నేను వెంటనే మనోడికి రిక్వెస్ట్ పెడితే నాకు మెసేజ్ టెక్స్ట్ చేశారు, కాంటాక్ట్ లోకి వచ్చారు, సార్ చెప్పండి సార్ అని మాట్లాడుకున్నాం, మాట్లాడి జస్ట్ మాట్లాడినంటే మీకు లైవ్ లోకి వచ్చాం. నేను ఇదే అయితే కొద్దిగా లేట్ అయింది, అంటే కొద్దిగా బయటకి